హాయ్. ఈరోజైతే మా ఈస్ట్ గోదావరి స్పెషల్ అయిన తాటి మంగా కుడుములు అయితే ప్రిపేర్ చేయడం చూసేద్దాం రండి. మా చిన్నమ్మ అయితే మంచి తాటికాయలు తెచ్చేసుకుని బేసినం తీసేసి కొబ్బరికాయలు కూడా మంచిగా తురిమేశారు. బెల్లం కూడా కొట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నారు. ఈ తాటి మంగా కుడుములు స్పెషల్ ఏంటంటే తాటాకులు అయితే చేస్తారు. ముందుగా చిన్నమ్మ అయితే వెళ్ళి తాటాకులు కొట్టి తెచ్చేసి వాటిని శుభ్రంగా చేసేసి కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఇంకా పిండి అయితే కలపడం స్టార్ట్ చేసేసారు. తాటి పేసనం, కొబ్బరి తురుము, బెల్లం అవన్నీ మిక్స్ చేసి దాంట్లో ఇడ్లీ రవ్వ అలా కలుపుతూ వేసేసుకున్నది మరీ పలచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం గట్టిగా అయితే కొంచెం గట్టిగా చేయాలి. ఆ కలిపిన ముద్దన అయితే మనం ముందుగా శుభ్రపరచుకున్న తాటాకుల్లో అయితే కట్టేయాలి. మా అమ్మ కడుతుంది, చూడండి ఎలా కట్టాలో. వీడియోలో చూపించిన విధంగా అయితే తాటాకుల్ని కట్టేస్తుంది మా అమ్మ. మనకైతే కట్టడం రాదు, మనం ఎప్పుడూ చేయలేదు, చూడటమే తప్ప మనకి చేయటం రాదు. అప్పుడులో వంటలే వేరండి. ఇంకా ఈ తాటికాయలతో చాలా వెరైటీస్ అయితే చేస్తారు మా వాళ్ళు. తాటి చేప వేస్తారు, తాటి గారెలు, తాటి ఇడ్లీలు, ఇంకేం చేస్తారు, ఈ తాటి మంగాలు, తాటి బూరెలు కూడా చేస్తారు మా చిన్నమ్మ. అది కూడా మీకు వీడియో పెడతాను. అలా కట్టేసుకున్న మంగ కుడుములను అయితే ఒక పాత్రలో వేసేయాలి. పాత్రలో ఫస్ట్ నీళ్ళు తీసుకుని వాటిపైన మనం కట్ చేసుకున్నాం కదా ఫస్ట్గా తాటాకులు, ఆ తాటాకులు అయితే వేసేసి ఈ మంగ కుడుములు అయితే దాంట్లో పెడతాం కదా, ఆ నీటిలో పడిపోకుండా అయితే చిన్న చిన్న కర్ర పుల్లలు అయితే దాంట్లో పేర్చేయాలి. ఆ పేర్చేసిన దాని మీద ఈ కుడుములను అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాటర్లో పడిపోతే ఇవి బాగోవు కాబట్టి టేస్ట్ అనేది చప్పగా ఉంటుంది. అందుకే మనం కర్రపుల్లలు అయితే పేర్చుకుని పెట్టుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఎలా మిస్ అయిందో. ఇంకా వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఒక పాత్రలో తీసుకుని చిన్నమ్మ అయితే పెట్టడం స్టార్ట్ చేసేసారు. అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుని ఒక 20 నిమిషాల పైన కుక్ చేసుకోవటమే. కుక్ చేసిన తర్వాత అయితే మంచి స్మెల్ అయితే రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఉడికిపోయాయని వీళ్ళైతే కన్ఫర్మ్ చేసేసుకుని అయితే దింపేశారు. ఈ మంగా కుడుములు ఫస్ట్ ఏం చేయాలంటే దింపిన వెంటనే అయితే తినకూడదు. అలా తింటే కనుక కొంచెం వెగిట్గా ఉంటుంది. అందుకోసం మా వాళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా 5 ఆ టయానికి అయిపోయినాయి. ఇంకా మనం ఆ నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ తింటే కనుక ఈ మంగా కుడుములు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. వండిన వెంటనే మాత్రం తినకూడదు. సరే అయితే మరి ఉంటాను, బాయ్.